చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా చెప్పింది చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు వారి మామను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయితే అప్పుడు రామారావు గారు ఏవైతే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడో ఆ హామీలన్నీ కూడా ఒకటే తుంగలో దొక్కుతూ మాట మార్చి ఆర్థికంగా దివాలా తీసింది ప్రభుత్వం అని చెప్పి ఆ రోజు అన్ని కూడా చేయడం జరిగింది. 2014లో కూడా దొంగ హామీలు మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు. అప్పుడు కూడా ఏది కూడా అమలు చేయలేదు. అయినా కానీ ప్రజలను నమ్మించే శక్తి చంద్రబాబుకు ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళా మోసపూరిత హామీలు ఇచ్చి సూపర్ 6, సూపర్ 7 అని చెప్పి ఏది కూడా హామీలు అమలు చేయకుండా 1 సంవత్సరం కాలం గడిచింది. ఇతను మోసపూరితంగా అధికారంలోకి రావడం, ఆ తర్వాత ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టడం ఇవన్నీ కూడా సహజంగానే జరుగుతున్నాయి. ప్రత్యేకించి ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం. ఆయన బాగా ప్రజల పక్షాన పోరాడతాడు కాబట్టి అలాంటి వ్యక్తులందరి నోరు మూపించాలనే ఆలోచనతో అతను చేస్తున్నాడు. ఇది తప్పనిసరిగా మంచి పరిణామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. తప్పనిసరిగా ఇంకా పెద్ద ఎత్తున అలాంటి వ్యక్తులందరూ కూడా ముందుకొచ్చి చంద్రబాబు నాయుడు మీద గాని వాళ్ళ కూటమి ప్రభుత్వం మీద గాని మాట్లాడే పరిస్థితి ఉంటుంది. తప్పకుండా దీన్ని నేను పూర్తి స్థాయిలో ఖండిస్తా ఉన్నాను. ఏ తప్పు చేయకపోయినా కూడా గోవర్ధన్ రెడ్డి గారిని రాజకీయ కక్షతో దుగ్గుతతో అరెస్ట్ చేపించడం చాలా దురదృష్టకరం. తప్పకుండా మేమందరూ కూడా వారికి మద్దతుగా నిలుస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.